హీట్ చేసుకొని బాండిల్ పెట్టేసుకున్నామండి. 2 స్పూన్లు నెయ్యి అయితే దాన్ని వేసుకొని మనం వంచి పెట్టుకున్నాం కదండి జీడిపప్పులు అవన్నీ వేయించేసుకుంటాం. ఆ బాండిల్లోనే తిరిగి పెట్టుకున్నాం కదా క్యారెట్, అది బాగా ఒక 10 నిమిషాల పాటు బాగా వేయించుకున్నామండి. నేతిలోనే వేగాలండి. అవి కూడా దానిలో పోసేసుకొని సగన ఉడికించేసుకున్నామండి. ఇప్పుడు మనము క్యారెట్ ఎంత తీసుకున్నామో దానిలో సగం కప్పు మాత్రమే చక్కెర తీసుకొని దానిలో కలిపేసుకొని ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు వేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా బాగా వేసేసుకొని కలిపేసుకొని చిన్న బౌల్లోకి తీసేసుకున్నామండి. ఇప్పుడు చూడండి క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. క్యారెట్ హల్వా చూడండి ఫ్రెండ్స్, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.